కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. తెలంగాణలో పొలిటికల్ కాక పీక్స్ కు చేరింది. కంచిగచ్చిబౌలి భూముల సెంట్రిక్ గా మొదలైన రాజకీయ రచ్చ కోవర్ట్ రాజకీయాలు, డైవర్ట్ పాలిటిక్స్ అంటూ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అగ్గిరా చేయడంతో కౌంటర్ గా పొలిటికల్ బాంబులు ఓ రేంజ్ లో పేలాయి. కేటీఆర్ వర్సెస్ సీఎం రమేష్ ఫైట్ లోకి అధికార కాంగ్రెస్ ఎంట్రీ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. కంచగచ్చిబౌలి భూములపై కుట్ర జరుగుతోంది. దీని వెనుక ఓ బీజేపీ ఎంపీ ఉన్నారు. త్వరలోనే పేరు చెబుతానంటూ కొన్నాళ్లు నాంచుతూ వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎట్టకేలకు తన మనసులో మాటను చెప్పేశారు. అయితే కంచగచ్చిబౌలి భూముల కోసం బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కి ఫ్యూచర్ సిటీలో 1600 కోట్ల రోడ్ కాంట్రాక్ట్ ఇచ్చారని బిగ్ బాంబ్ పేల్చారు. సీఎం రమేష్ అనే ఒక బీజేపీ ఎంపీ, ఆయనకు నిన్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ లుచ్చా పనిలో కంచగచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టే లుచ్చా పనిలో సహకరించినందుకు ఆయనకు నిన్న 1665 కోట్ల కాంట్రాక్టు ఫ్యూచర్ సిటీ అట. ఎవరి ఫ్యూచర్ కోసమో నాకైతే తెలియదు. ఫ్యూచర్ సిటీ అట. మరి అవార్డు చేసిండ్రు, ఆయనకి ఇచ్చిండు కాంట్రాక్ట్. నేను అడుగుతున్నా, ఇది అక్రమ సంబంధం కాదా? కాంగ్రెస్ ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారు కళ్ళు మూసుకున్నావా, పండుకున్నావా? అలా కేటీఆర్ పేల్చిన బాంబుపై అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు సీఎం రమేష్. తనకు ఆ కాంట్రాక్ట్ తో సంబంధం లేదంటూనే కేటీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో నా ఇంటికి వచ్చింది మర్చిపోయారా? కవిత విచారణ ఆపేస్తే బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేస్తామన్నది నిజం కాదా? మాల్దీవులు, అమెరికా ఎలా వెళ్లారో, ఎందుకు వెళ్లారో చెప్పమంటారా అంటూ కౌంటర్ గా మాటల బాంబులు వదిలారు సీఎం రమేష్. నువ్వు ఎన్ని రోజుల ముందు నా దగ్గరకు వచ్చావు, ఇప్పటికీ మా ఇంట్లో సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఢిల్లీలో మా ఇంటికి వచ్చి నీ రిక్వెస్ట్ ఏంటి? నీ రిక్వెస్ట్ ఏంటి ఆ రోజు? కవిత కేసు గురించి లేదు, మా పైన ఎలాంటి ఎంక్వైరీలు చేయకూడదు, మా బీఆర్ఎస్ పార్టీని బీజేపీ పార్టీలో మెర్జ్ చేస్తామని చెప్తే అధిష్టానంతో మీరు మాట్లాడండి, హెచ్ఎం గారితో మాట్లాడండి అని నువ్వు మా ఇంటికి వచ్చిన మాట వాస్తవమా కాదా? పార్టీ క్లోజ్ చేసుకుంటాం, పార్టీ మెర్జ్ చేసుకుంటాం బీజేపీలో, మా మీద ఎలాంటి కేసులు లేకుండా, మేము చేసిన అవినీతి ఎక్కడా బయట పెట్టకుండా ఉండేదానికోసం వచ్చిన మాట వాస్తవమా కదా? గుండెల మీద చేసుకొని చెప్పు. నువ్వు నమ్ముకునే దేవుడు ఎక్కడ ఉన్నా సరే వచ్చి ప్రమాణం చేద్దాం. వారితో కలిసే సమస్య లేదు. అది అయిపోయిన పార్టీని మనం తీసుకుంటే మనం కూడా నష్టపోతాం, ప్రజలు మనల్ని నమ్మరు అని బీజేపీ పార్టీ చెప్తే ఆ మాట నీకు చెప్పిన మాట వాస్తవమా కాదా? ఆ రోజు ఇంకా ఎవరెవరు ఉన్నారు ఇవన్నీ కావాలంటే మా ఇంట్లో ఉండే కెమెరాలో తీసి మీడియాకి ఇవ్వాలంటే ఇస్తాను కేటీఆర్. కొంచెమన్నా ఏదైనా మాట్లాడితే కొంచెమన్నా అరే మాట్లాడితే ఏమవుతుందని. 10 సంవత్సరాలు మన ఇద్దరం కూర్చొని లిస్టు తీస్తామా తెలంగాణలో ఏం జరిగినాయని? 10 సంవత్సరాల్లో ఎన్ని లక్షల కోట్లు టెండర్లు జరిగితే తెలంగాణలో ఉండే వాళ్ళు ఎంతమంది చేశారు? ఆంధ్రాలో కాంట్రాక్టర్లు ఎంతమంది చేశారు? తెలంగాణలో వర్క్స్ మొత్తం తీద్దామా కేటీఆర్? అతనివి చేసిన 10 సంవత్సరాలు అన్నీ కూడా ఇప్పుడు తీసి నేను ఈడీకి, సిబిఐకి ఇచ్చి ఇతను చేసిన విషయాలు నాకు తెలుసు. నువ్వు మ్యారేజెస్ ఎట్లా పోయావు, మాల్దీవ్స్ ఎట్లా పోయావు, అమెరికా ఎట్లా పోయావు, అమెరికాలో ఏం చేసావు, ఇవన్నీ కూడా ఒకటోటి బయటికి తీసావు. సీఎం రమేష్ కి ట్వీట్ తో కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. కంచగచ్చిబౌలి భూములు, ఫ్యూచర్ సిటీ రోడ్ కాంట్రాక్ట్ పై రేవంత్ తో పాటు సీఎం రమేష్ వస్తే తాను చర్చకు సిద్ధమన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా విలీనం అంశాన్ని తెరపైకి తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్. అలాంటి బీఆర్ఎస్ ఏ పార్టీలోనూ విలీనమయ్యే ప్రసక్తే లేదన్నారు. అయితే భారీ స్కాములు బయటపడ్డ ప్రతిసారి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కామన్ అయిపోయిందని ఫైర్ అయ్యారు కేటీఆర్. అంతకుముందు తెలంగాణకు రేవంత్ రెడ్డే పెద్ద కోవట్ అంటూ నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డి కోవట్ అంటూ కేటీఆర్ అన్న కమెంట్స్ పై కౌంటర్ ఇచ్చారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కేటీఆర్ కు దమ్ముంటే ముందు సీఎం రమేష్ ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇప్పటికైనా మానుకోవాలని మండిపడ్డారు ఆది శ్రీనివాస్. ఈ రోజు సీఎం రమేష్ గారు
బీజేపీలో విలీనం కావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పండి మీరు కాళ్ళ వేళ్ళ రాయబారం పడిన మాట ఏదైతే ఉందో అది మీ సోదరి కవిత ఇంతకుముందే చెప్పింది. నా కోసం బీజేపీలో విలీనం కావడానికి ఒప్పందం కూర్చుకునే క్రమంలో నేను దాన్ని వ్యతిరేకించినాను. ఇప్పటికీ మీ సోదరి కవిత చేసిన ఈ ఆరోపణ సమానం చెప్పలు ఈరోజు సీఎం కేసీఆర్ గారు హోదాలో ఉన్నప్పుడు జరిగినటువంటి అవినీతి అక్రమాల సంబంధించి మోస్ట్ కరప్టెడ్ అని చెప్పి బీజేపీ అంటుందని చెప్పని సీఎం రమేష్ గారు ఈ రోజు మాట్లాడిన దానికి ఏ సమానం చెప్తో ప్రజలకు ఈరోజు సమానం చెప్పాలని చెప్పని కోరుతున్నాం. మొత్తంగా పొలిటికల్ మంట పుట్టిస్తున్న ఈ ఎపిసోడ్ ఇంకెంత రచ్చలేపుతుందో చూడాలి.